ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వాక్య భాగాల్లో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదువుదాము. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి కదలకుండా ఒకే స్థానంలో, ఒకే రీతిగా, ఒకే చోట ఉన్నాడట. అంటే ఆ వ్యక్తికి ఏం అవసరమైనదంటే స్వస్థత లేదా ఒక అద్భుతం. ఈరోజు మనం గూడక ఒక అద్భుతం కొరకు ప్రయాసలు పడతాం. లేదా ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తాం. లేదా ఎక్కడో ఏదో జరుగుతుందంటే అక్కడికి పరిగెత్తుకుంటూ పోతాం. నిజమే, అద్భుతం కావాలన్నా ముందు మనం కదలాలి. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి కదలని స్థితిలో ఉన్నాడు. ఆయన కంటే వెనకలొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన కంటే ముందొచ్చిన వాళ్ళున్నారు. మొత్తానికి అందరూ ఆ యొక్క దేవదూత ఆ యొక్క వాట కదిలించినప్పుడు దాంట్లో కోనేట్లో ఎవరైతే ముందు దిగుతారో వారు స్వస్థత పొందుతారని ఇక్కడ ముందు వచనం మనం చూస్తున్నాం. కానీ 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండడానికి గల రీజన్ ఏంటి అని ఆలోచిస్తే, ఆ వ్యక్తి అద్భుతం కావాలనుకుంటున్నాడు గానీ కదలకుండా ఉన్నాడు. దీనికి బైబిల్‌లోని చాలా అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం చూస్తే గనక, యేసుక్రీస్తు ప్రభువు వారినందరికీ "అద్దరికి మీరు వెళ్ళండి" అని చెప్పినప్పుడు, అనగా యేసు ప్రభువు "మీరు వెళ్ళిన తర్వాత నేను వస్తా" అని చెప్పినప్పుడు, వారందరూ గూడా పడవలో ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఉదయం కాలమున అనగా ఉదయం 4 గంటల సమయంలో యేసు ప్రభువు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే, అందరూ భూతం అని జెప్పి ఆయనను చూసి భయపడతారు. అప్పుడు యేసు ప్రభు "నేనే, భయపడకండి" అంటాడు. అక్కడ ఉన్నటువంటి 12 మందిలో ఒక్కరైనటువంటి పేతురు గారు ఒక్కరు, "నీవే అయితే నేను కూడక నీ కాడికి వస్తానంటాడు." ఎక్కడ? నీటి మీద నడుచుకుంటూ వస్తానని చెప్పాడు. చాలా వండర్‌ఫుల్ గదా! నిజంగా ఈ 12 మందిలో పేతురు గారు ఒక్కరే ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు? అంటే అతనికి ఒక అద్భుతం గావాలి అని అనుకున్నాడు గనుకనే అతడు కదలడం ప్రారంభించాడు. అందుకే అతని ద్వారానే సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు దేవుడు. పేతురు ఒక్కడే లేచి దేవునికి ఒక వాక్యాన్ని చెప్తాడు. అక్కడ ఇంచుమించుగా 3000 మంది మార్పు చెందుతారు ప్రియులారా. వండర్‌ఫుల్ గదా! నిజంగా ఒక్క వ్యక్తి కదలడం వలన దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనగా ఈరోజు నీవు కదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కదలని స్థితిలో, కదలని రీతిలో ఒకవేళ నువ్వు అద్భుతం కావాలనుకుంటే అదెన్నటికి జరగదు. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి యొక్క లైఫ్‌లో గనుక చూస్తే, సో, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో అక్కడనే ఉన్నాడు. చివరికి అతని యొక్క స్థితిని, అతని యొక్క పరిస్థితిని యేసు గుర్తించి ఆ వ్యక్తిని స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్తాడు. గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతం కావాలంటే ముందు మనం కదలాలి. ఎవరిలాగా? పేతురులాగా. పేతురులాగా ధైర్యం చేసి అడుగులు ముందుకు వేయగలిగితే, ఒకవేళ పడిపోయినా గానీ దేవుడు మరలా మనను పైకి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! నిజంగా అలాంటి ఒక వైఖరి కలిగి ఉండాలి. అలాంటి ఒక జీవితం కలిగి ఉండాలి. అలాంటి ఒక బ్రతుకు కలిగి ఉండాలి. అలాంటి ఒక ఆత్మీయ స్థితి కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన నుంచి ఏదైతే చేయాలని ఉద్దేశించుచున్నాడో వాటిని కార్యసిద్ధి కలుగజేస్తాడు. వాటిని నెరవేరుస్తాడు. ఏదైతే మనము పొందుకోవాలని ఆశపడి ఉంటున్నామో దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని నెరవేర్చాలంటే ముందు మనం కదలాలి. కదిలితేనే దాన్ని గ్రహించి దాన్ని మనము స్వతంత్రించుకున్న వారిగా ఉంటామని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నువ్వైనా, నేనైనా గాని, మనం కదలని స్థితిలో పడి ఉంటే, కదలని స్థితిలో ఒకవేళ అలాగే ఉంటే, మనకు ఆలోచన జీవితాన్ని, మన యొక్క బ్రతుకును మార్చుకోకుండా, మన యొక్క స్థితిని మార్చుకోకుండా, మనం అలాగే ఉంటూ ఉంటే, క్రైస్తవులుగా అనిపించబడుతున్నాం కదా! సండేకి
చర్చికెళ్తున్నాము లేదా ఉపవాసం చేస్తున్నాము లేదా పలానా, పలానా అని చెప్పి అన్ని కార్యక్రమాల ముందున్నాం. అందరికంటే గొప్పగా ఉన్నామని ఒకవేళ అనిపించుకోబడుతున్నా గాని, నీవు కదలని స్థితిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ నుంచి ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఆ అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకున్న వారిగా ఉండాలంటే, నీవు కదలాలని దేవుడు కోరుతున్నాడు. ముఖ్యం ఇవన్నీ తెలిసినటువంటి మనం గూడక కదలలేని స్థితిలో ఉంటే, వెనకాల వచ్చిన వాళ్ళు ముందెళ్తారు. బైబిల్‌లోనే అందరికీ సమానమైనటువంటి వేతనాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అరో! నేను ముందు వచ్చాను. అయ్యా! నేను ఈ టైంకొచ్చాను, పలానా టైంకొచ్చాను. అందరికంటే ముందుగా నేను రక్షించబడ్డానంటే అది కుదరదు. దేవునికి లెక్క ఉంది. ఆ లెక్కలో అందరూ సమానమే. గమనించాలి. అందుకే మనము కదలాలి. కదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కదలడానికి మనం ప్రయత్నం చేయాలి. సో, 38 సంవత్సరాలు అనగా నువ్వు దేవుడిని నమ్ముకొని 5 సంవత్సరాలు గావచ్చు, 2 సంవత్సరాలు గావచ్చు, 10 సంవత్సరాలు గావచ్చు, 15 సంవత్సరాలు గావచ్చు. కానీ ఏం ప్రయోజనం లేకపోతే దేవుడు నిన్ను చూచి భలా నమ్మకమైన మంచి దాసుడా అనడు. భలా నమ్మకమైన దాసురాలని అనడు. మరి మనం ఏం చేయాలి? మనం ఎలా నడుచుకోవాలి? అంటే కదిలేటువంటి వారిగా ఉండాలి. ఎక్కడికి కదలాలి అంటే దేవుని యొక్క పని కొరకు దేవుడేదైతే మనకు చెప్తున్నాడో దాన్ని చేయడానికి మనము పరిగెత్తాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే కోత యజమానుడిని వేడుకొనండి అంటాడు. ఎందుకోసం? పనివారు కొద్దిగా ఉన్నారంటాడు. మరి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకునేది ఈ లోకంలో నుండి మనం ప్రత్యేకపరుచుకున్నది. ఈ లోకంలో నుండి మనను ఒక ఉన్నతంగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నది ఎందుకోసం? దేవునికి పని చేయడం కొరకు కాదా? ఆలోచించండి. నిజంగా దేవునికి పని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సో, ఆయన పని చేయువారిగా ఉంటే కోత విస్తారమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే పేతురు గారి చేతనే దాన్ని ప్రారంభించాడు దేవుడు. అద్భుతంగా ఒక బోధకు 3000 మంది మార్పు చెందారంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ గూడక ఆశ్చర్యానికి లోనయ్యారంట. ఏంటి ఈ వ్యక్తి జ్ఞానం లేదు, పామరుడు. అసలకు ఈ వ్యక్తి ఇంత అనర్గళికంగా ఎలా చెప్పగలుగుతున్నాడు అని. సో, నిజంగా తనకి ముందు లైఫ్‌లో గిన చూస్తే గనక అతను నడుస్తున్నా గాని తనకి నీడ పడితే చాలు స్వస్థత పొందుతారని జెప్పి, అక్కడ అనేకమైనటువంటి రోగులందరిని గూడా అతడు ఎక్కడైతే వస్తున్నాడో ఆ మార్గం దారిలో అందరు కూడా పెట్టేవాళ్ళట. సో, వండర్‌ఫుల్‌గా అలా మార్పు చెందాడు పేతురు. నిజంగా మనం గూడక కదలాలి పేతురులాగా. ఈ ఓడలో ఉన్నటువంటి 11 మందికి లేనటువంటి ఆ యొక్క ఆలోచన పేతురు గారిలో మదిలో ఉంది గనకనే, నేను ఆయన కోసం కదలాలి అనుకున్నాడు గనకనే వండర్‌ఫుల్‌గా కదిలాడు. సో, అద్భుతమైనటువంటి విజయాన్ని తన యొక్క లైఫ్‌లో సో, తను చూచాడు ప్రియులారా. అందుకే ఇంకొక మాట బైబిల్ నుంచి చూద్దాం రండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన పదార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగియుండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఈ మాటలు ఎవరు చెప్పారంటే సొలొమోను గారు చెప్పారు. ఎందుకు చెప్పాడు? దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం ఒక్కటే మాత్రమే ఈ భూమి మీద శ్రేష్టమైనది. మిగతావన్నీ గూడక మనిషి పడే ప్రతి ప్రయాస గూడక వ్యర్థము. వ్యర్థము అంటూ చాలా వచనాలు ఈ యొక్క గ్రంథంలో తను పలికాడు. అంటే అన్నీ అనుభవించాడు. సమస్తము చూచాడు. అన్నీ చూసిన తర్వాత తనకు అర్థమైనదేంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే చాలా ఉత్తమమైనదని తను గుర్తించాడు. ఈరోజు ఆస్తి కోసమనో, లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసమనో, లేకపోతే నీ అందాన్ని బట్టియో, నీ హోదాను బట్టియో, నీ స్టేటస్ బట్టియో, నీ యొక్క జీవితాన్ని బట్టియో నువ్వు ఎలా వెళ్తున్నావో, సో, ఒకరికంటే హైగా ఉండాలని ఏ విధంగా అయితే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో తెలీదు గానీ, సో, దేవుడు నీతో తెలియపరుస్తున్న మాట. నువ్వు అద్భుతం కావాలంటే నువ్వు కదలాలి. ఎలా కదలాలంటే, దేవునియందు భయభక్తులు కలిగినటువంటి రీతిలోకి నువ్వు నడిపించబడాలి. తను సొలొమోను ఎంత జ్ఞానవంతుడంటే, సమస్తాన్ని అనుభవించాడు. సమస్తాన్ని పరిశీలించాడు. తనకిచ్చినటువంటి జ్ఞానము
ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి ఎవ్వరికి లేనంతగా దేవుడిచ్చాడట. సో, మరి సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభువు తన కాలంలో తాను చెప్తాడు గదా! మరి సొలొమోను కంటే జ్ఞానం కలిగిన యేసును మనం అనుసరిస్తున్నప్పుడు, మనమెంత జ్ఞానవంతులుగా రూపాంతరం చెంది ఉండాలి? ఆలోచించండి. అందుకే మనకు జ్ఞానం గావాలన్నా, తెలివి గావాలన్నా, వివేచన గావాలన్నా గానీ యేసునడిగితే ఇస్తాడని ఆయన తెలియపరుస్తున్నాడు. అందుకే ప్రియులారా, మనము కదలాలి. కదలకుండా ఒకే చోట స్థిరంగా ఒకే చోట ఉంటే, అది ఎందుకు పనికి రానిదిగా ఉంటుంది. అది ఫలభరితంగా మార్పు చెందదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి మనం ఎలాంటి వారిగా ఉండాలి? లోకంలో ఉన్న వాటి వెంట మనం పరిగెత్తుతూ ఉంటే, చివరికి అది అంతా కూడా వ్యర్థమని అనుభవించినటువంటి సొలొమోనుకు చెప్తున్నటువంటి మాటలివి. మనం గూడా ఆలోచించి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఉత్తమమైనది, మేలైనది ఏది అని గుర్తించి ముందుకెళితే చాలా అద్భుతం మన జీవితంలో జరుగుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 5-9 వచనాలు చూడండి. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఈ యొక్క వచనానికి మనం చూస్తే గనక 38 సంవత్సరాలు కదలనటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆ వ్యక్తిని తెలియపరుస్తుంది. నిజమే గదా! సోమరిలాగా మనం ఉండకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. సోమరి, నీవు ఎందాక పడుకుంటావు? చీమల దగ్గరికెళ్ళు, దానికి జ్ఞానాన్ని కనిపెట్టు అంటున్నాడు దేవుడు. చీమలంట తమకు న్యాయాధిపతి లేకున్నా, అధిపతి లేకున్నా, దారి చూపేవారు లేకున్నా, మొత్తానికి కరెక్ట్‌గా ఒక చీమ మొదట ప్రారంభిస్తే అన్ని చీమలు కూడా కరెక్ట్‌గా వెళ్తాయట. మరి దానికెవరు చెప్పలేదే, ఇలా వెళ్ళు, ఇలా నడుచుకో, ఇలా జీవించు అని. కానీ అవి వెళ్తున్నటువంటి మనం గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ సోమరి ఎందాక నిద్రపోతావు అన్నట్లుగా మనం చూస్తే గనక యోనా గారి యొక్క లైఫ్ గూడా మనకు గుర్తుకొస్తుంది కదా! యోనా గారు గూడక పడవలో వెళ్తున్నప్పుడు, తర్షీస్‌కి వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడ భయంకరమైనటువంటి ఆ యొక్క తుఫాన్ను అక్కడ ఆహ్వానించినప్పుడు, ఈ యొక్క యోనా గారు కింద అరలో నిద్రపోతున్నటువంటి సమయంలో దేవుడు అతనితో అంటున్నాడు గదా! అక్కడ ఉన్నటువంటి జనాలు అతనితో అంటారు గదా! "ఓయ్ నిద్రపోతా లేవు" అంటాడు. నిజంగా మనం ఎలాంటి యొక్క వైఖరిగల ఉంటున్నామో ఆలోచించండి ప్రియులారా. నిజంగా ఒకవేళ నిద్రమత్తులై మెలకువ లేకుండా, జ్ఞానం లేకుండా మనము కదలని స్థితిలో ఉంటున్నామేమో. ఈరోజు కదలాలని దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు. కదిలితే దేవునికి అద్భుతం చూడాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు గనుకనే ఈరోజు నువ్వు కదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కదిలింటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గనుకనే చీమల దగ్గరికెళ్ళి వాటిని కనిపెట్టయ్యా, వాటి నుంచి నువ్వు నేర్చుకోయ్యా అంటున్నాడు. మరి నేర్చుకున్నటువంటి రీతిలోకి మనం నడిపించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చున్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, పడు వారిని అందరినీ కూడా ఇలా బలపరచుటకు అని చెప్పి కింది వచనం మనం చూస్తాం పిల్లరా. నిజంగా మన యొక్క పిలుపు, మన యొక్క బ్రతుకు ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విధంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చి ఉంది అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు
మనం కదలని స్థితిలో ఉంటే ఏం ప్రయోజనం? అందుకే మీ ఆత్మను దుఃఖపరచకుడి అనేటువంటి మాట మనం చూస్తాం. గమనించండి, మన కదలాలని దేవుడు కోరుతున్నాడు. కదిలేటువంటి వైరిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో లెమ్ము అంటున్నాడు. మనము లేచి నడిచే వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సో, ఒక జీవం కలిగిన వారిగా అనేకులను జీవించే వారిగా చేయాలని, అనేకుల యొక్క బ్రతుకులను వెలిగించే వారిగా, ఒక వెలుగుగా సంబంధులుగా మనం నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి ఒక రీతిలోకి మనకు నడిపించబడాలంటే మనము కదలాలి. కదులుతూనే అద్భుతం జరుగుతుంది. ఒకవేళ నువ్వు కదలకుండా ఈ యొక్క 38 సంవత్సరాలు ఆయన యొక్క ఏ యొక్క స్థితి కలిగి ఉన్నాడో ఆయనలాగా నువ్వు ఉంటే ఎలాంటి అద్భుతం నువ్వు చూడలేవు. కనుక నువ్వు ఈరోజు కదిలితే అద్భుతం నువ్వు చూస్తావని దేవుడు తెలియపరుస్తున్నాడు. చివరిగా ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనుషులతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనుషులతోనూ పాడుదును. సో, నిజంగా యెహోవా ఆత్మ మన మీదకొస్తే మనం ఎలా ఉంటామో తెలుసా? వచ్చిన మళ్ళొకసారి చదవండి. ఆత్మతో ప్రార్థన చేస్తాం, మనసుతో ప్రార్థన చేస్తాం. ఆత్మతో పాడతాం, మనసుతోనూ పాడతాం. సో, అలాంటి ఒక వైఖరి మనం ఉంటాం. సో, అనేకులు మనం చూసి అంటారు, "ఆ వ్యక్తికి పిచ్చి పట్టిందేమో" అంటారు. కానీ అది పిచ్చి కాదు. ఒకసారి నేను దేవుని గురించి ఎక్కువ డెప్త్‌లోకి, అనగా దేవునికి ఎక్కువ దగ్గరవుతున్నటువంటి క్షణాలు గనుక చూస్తే గనక, నేను లోకంని ఫాలో కాకుండా హెడ్‌సెట్ పెట్టుకొని, సో, దేవుని పాటలు పాడుకుంటూ, ఆ యొక్క పాటలు వినుకుంటూ అలా వెళ్తూ ఉంటూ జస్ట్ అలా గట్టి గట్టి పాటలు కూడా పాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఒక ఆమె అనుకుందంట, ఆయనకేమైనా పిచ్చి పట్టిందేమో అనుకుందట. కొన్ని రోజుల తర్వాత దేవుడు ఆమె ఇంటి దగ్గరికెళ్ళి ప్రార్థన చేయమని నన్ను ప్రేరేపించగా, నేను వెళ్ళి ఆమె కుటుంబంలో చేరి ప్రార్థన చేయడానికి వచ్చానని చెప్పి ఆమె యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అయిపోయిన ఆ యొక్క మరుక్షణమే ఆమెను చూసినప్పుడు ఆమె ఏడుస్తుందండి. "ఎందుకు ఏడుస్తున్నావమ్మా" అని అడిగితే, ఆమె చెప్పిన మాటలేంటో తెలుసా? "నువ్వు దారిలో ఇలా పాటలు పాడుకుంటూ హెడ్‌సెట్ పెట్టుకొని వెళ్తూ ఉంటే పిచ్చోడు అనుకున్నానయ్యా. కానీ దేవుడు నీతో ఉన్నాడయ్యా" అని చెప్పింది. నిజంగా మనతో దేవుడు ఉన్నాడా లేదా అనేది మనం గుర్తించకపోయినా గానీ, ఇతరులు మనం గుర్తిస్తారు. లోకం మనల్ని గుర్తిస్తుంది. అలాంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి కదలిక మనం కలిగి జీవిస్తే అద్భుతమైన చూస్తాం పిల్లారా. ఆ క్షణం నుంచి ఆమె నాకు ఒక మర్యాద, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూశాను. గమనించండి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అద్భుతం కావాలంటే నీవు కదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు కదిలేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. అలాంటి రీతిలోకి నువ్వు కదిలించబడడానికి దేవుడు కొన్ని సూచనలు కూడా నీకు తెలుపరుస్తాడు. దాన్ని నువ్వు గుర్తించి దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేస్తే, దేవుని యొక్క పని కొరకు నువ్వు కదిలితే దేవునికి అద్భుతాన్ని చూస్తామని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ దేవా, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇదిగోనైనా 38 సంవత్సరాల నుంచి కదలకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తిని మాకు బయలుపరుస్తున్నారు. దయచేసి ప్రభా, అలాంటి యొక్క లైఫ్‌లోకి మేము ఉండకుండా, అలాంటి యొక్క ఆత్మీయ జీవితం మేము కలిగి జీవించకుండా, ఇదిగో ప్రభువా, నీ కొరకు కదిలేటువంటి వారిగా, ఒక అద్భుతాన్ని మేము చూచేవారిగా ఉండటానికి సహాయం అందించండి. మీ చిత్తాన్ని పరిపూర్ణంగా తండ్రి మేము చేయుటకు కావలసినటువంటి ఆ యొక్క నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి, నీ కృపలో వదిలిచ్చేసి అటు యొక్క భాగ్యాన్ని మాకు దయచేయుదురని, ఇక వాక్యం ఉన్నటువంటి ప్రియ బిడ్డలంతా కూడా ఈరోజు తీర్మానం చేసుకుంటుండగా, ప్రతి ఒక్క బిడ్డ కదులును గాక, నీ యొక్క నామంలో కదులును గాక, వారి కట్లు తెంపబడును గాక, వారి యొక్క అడ్డుకు నిలుస్తున్న ప్రతి ఒక్క ద్వారంలో తెరవబడును గాక. దేవానికి స్తోత్రాలు. నీ యొక్క సహాయాన్ని అందించి మీరే మహిమ పొందురని, గొప్ప దేవ, వారి ద్వారా నీ యొక్క
అయ్యా రాజ్యం ఏ విధంగా అయితే కట్టాలని మీరు ఆశిస్తున్నారో, అలాంటి యొక్క అద్భుతాలు వారి జీవితంలో మీరు జరిగించి మహిమ పొందురని, ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజు నుంచి కదిలి నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడలాగా నాకు సహాయం చేతురని నేను హెచ్చిస్తూ మేము తగ్గించుంటూ ఇచ్చిన ప్రార్థన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం కన్నా తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.